హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ప్రెజెంట్ సమ్మర్ సీజన్ కదండీ! ఈ సీజన్‌లో మీకు యూజ్ అయ్యే ఒక రెసిపీ అనేది షేర్ చేస్తాను. ఇది కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. అదే మజ్జిగ చారు. ఈ సమ్మర్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీని అనేది కూల్ చేస్తుందండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయాలండి. ఈజీ వేలో మజ్జిగ చారు అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఫ్రెష్‌గా ఉన్న పెరుగు అనేది తీసుకుందాము. ఫ్రెష్ అని ఎందుకన్నానంటే కొంచెం పులుస్తుంది కదండీ! అదైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో ఫ్రెష్‌గా ఉన్నది తీసుకొని మనం ఇలా బీట్ చేసుకోవాలి. మనం ఇలా బీట్ చేసుకునే ప్రాసెస్‌లోనే పెరుగు అనేది చలవ చేస్తుందండి. మజ్జిగలో కూడా సేమ్ ఇలా బీట్ చేసుకుంటేనే చలవ చేస్తుంది. కర్డ్ అనేది చాలా సాఫ్ట్‌గా అయిపోవాలండి టెక్స్చర్ అనేది. సో చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అవ్వాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ రా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఈ మజ్జిగ చారులోకి రా సాల్టే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సో చూస్తున్నారు కదా ఇందులోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలండి లంప్స్ లేకుండా. నెక్స్ట్ మనం యాడ్ చేసుకున్న పసుపు, సాల్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము. మనం పసుపు అనేది తాలింపులో కూడా యూజ్ చేస్తామండి. సో ఇక్కడ కొంచెం చిటికెడు యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ సమ్మర్‌లో ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు కదా కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళు. అలాంటప్పుడు మనం ఒక లాస్ట్ ఒక 2 ముద్దలు ఈ మజ్జిగ చారు వేసుకొని తింటే డైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదండి. చాలా బాగా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి కొన్ని రా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము కలుపుకొని. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. అందులోనే ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. అది కూడా హీట్ అయిన తర్వాత ఈ తాలింపు అనేది లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకు కూడా. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మజ్జిగ చారులో టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి ఒక ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ జీరా, నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ ఆఫ్ మినపప్పు, 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు కూడా. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నాము పీసెస్ కింద కట్ చేసుకుని. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ అండి. మనం మజ్జిగ చారు, సాంబార్, పప్పు చారు ఇలా ఏది చేసుకున్నా సరే ఇంగువ అనేది యాడ్ చేసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అండ్ ఫాస్ట్‌గా డైజెషన్ కూడా అవుతుంది. సో చూస్తున్నారు కదా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. చిటికెడు పసుపు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. మనం పసుపు అనేది యాడ్ చేసాం కాబట్టి కలర్ అనేది ఫాస్ట్‌గా టర్న్ అవుతుంది. సో చూసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న మజ్జిగ అనేది ఉంది కదా! అందులో ఇది యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన మజ్జిగ చారు రెడీ అండి. మనకి ప్రెజెంట్ డేస్‌లో చాలా యూజ్ అయ్యే రెసిపీ అండి. ఇంకా చాలా రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను సమ్మర్‌లో యూజ్ అయ్యేవి. సో వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.